ఛానల్ పెడితే వీలున్నప్పుడు యూట్యూబ్ వెతికితే ప్రతి నిమిషానికి ఒక వీడియోలో అక్రమ సంబంధాల గోలే. ఈ గోల భూమి భరించలేనిదిగా మారుతుంది. అనునిత్యం పెళ్లైన యువతి కామలీలల గురించో, భర్త పిల్లలను హత్య చేసి ప్రియుడితో పారిపోయిన మారేడు యువతి అనో, పాత స్నేహం కాపురంలో చిచ్చు పెట్టిందనో భయానక వార్తలు వింటూనే ఉన్నాం. హనీమూన్ మర్డర్ లాంటి టైటిళ్లతో మీడియాలు ఈ కథనాలను హైలైట్ చేస్తుంటే అసలు సమాజం ఎటుపోతుంది అనే ఆవేదన కనిపిస్తుంది. నిజామాబాద్, బెజవాడ, వైజాగ్, హైదరాబాద్ ప్లేస్లు ఏదైనా ఈ తరహా వివాహేతర సంబంధాలు, గొడవలు, పోలీస్ కేసులు, హత్యోదంతాలు నిరంతరం వార్తల్లో మారుమోగుతూ ఉన్నాయి. ఇటీవల సంగారెడ్డి జిల్లాలో ఒక మహిళ కూడా పాత స్నేహితుడి పరిచయంతో మొదలైన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని, కన్న పిల్లలనే చంపివేసిన ఉదాంతం అందరినీ కలవరపెట్టుకు గురి చేస్తుంది. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. పాత స్నేహితుల కలిసి పార్టీలు చేసుకుని ఆ తరువాత పాత ప్రేమల్ని గుర్తు చేసుకుని 40లలో అక్రమ సంబంధాలతో రచ్చ చేయడంతో ఇదంతా జరుగుతుంది. భార్య భర్తల మధ్య గొడవలు చినికి చినికి గాలే చివరకు క్రైమ్ గా మారుతున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితికి పూరి జగన్నాథ్ లాంటి సినీ దర్శకుడు ఇచ్చే విశ్లేషణలు వేరుగా ఉంటుంది. ఇటీవల పూరి మ్యూజింగ్స్ లో భార్య భర్తల మధ్య శృంగార కోరికలు కేవలం 5 ఏళ్లలో ఎలా అంతమవుతున్నాయో పూరి చెప్పిన తీరు వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది. మొదటి 2 ఏళ్లు కాస్తో కూస్తో భార్య భర్తల మధ్య ఆకర్షణ ఉంటుంది. కొన్ని సంవత్సరాలకే భార్యలో భర్తకు మన్మధుడు కనిపించడని, అసలు శృంగారం అవసరమే లేదు అన్నట్లుగా పరిస్థితి మారిపోతుందని పూరి చెప్పారు. 20 వయసులో పెళ్లాడితే 40లోకి వచ్చేటప్పటికి పరిస్థితులు ఇంకా ఎంత అధ్వానంగా మారుతున్నాయి అని ఆధునిక సంబంధాలు చెబుతున్నాయి. 20 వయసులో పెళ్లాడితే పూరి మ్యూజింగ్స్ లో చెప్పినట్లుగా 5 ఏళ్లకే భార్య భర్తల మధ్య శృంగారంపై ఆసక్తి తగ్గిపోయాక 40లలో పరిణామాలు ఎలా మారతాయో సంఘంలోనే నిజ ఘటనలు నిరూపిస్తున్నాయి. తీవ్ర భావోద్వేగాలకు, దారుణాలకు సంబంధించిన వార్తలు వినాల్సి వస్తుంది. స్నేహితుల పునర్కలయికలో పాత ప్రేమలు కొత్తగా చిగురిస్తే కాపురంలో కల్లోలమే. అయితే 35 నుంచి 40 మధ్య వయస్కులకు పెళ్లైన 5 ఏళ్ల తర్వాత కొత్త ప్లెజర్స్, శృంగారంలోని ప్రయోగాలు కోరుకోవడం చాలా సహజ ప్రక్రియగా మారుతుంది. దీనికి అశ్లీల వెబ్సైట్లు, డేటింగ్ యాప్లు అగ్నికి ఆజ్యం పోసినట్టయ్యే విశ్లేషణలు కూడా ఉన్నాయి. అయితే క్షణికావేశంలో ఇలాంటివి జరిగినా కానీ డామేజ్ పెద్దగా ఉంది. కుటుంబ జీవనం సర్వనాశనం అవుతుంది. తల్లిదండ్రుల లైఫ్ లో కిడ్స్ కి భరోసానివ్వాల్సిన సమయంలో ఇవి దారుణాలుగా మారడం ఇటీవల చర్చగా మారుతుంది. ఈ రోజుల్లో అంగరంగ వైభవంగా జరిగే పెళ్లిళ్లలో పెటాకులు చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. దీనికి కారణం దంపతుల మధ్య ఏర్పడే భావోద్వేగ దూరం, శృంగారంలో నిర్లిప్తత కారణంగానే వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయని, ముఖ్యంగా మహిళల్లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తుందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. భర్త నుండి సరైన గుర్తింపు, ఆధ్యాత్మిక, మానసిక మద్దతు లభించని పక్షంలోనే మహిళలు బయట వ్యక్తుల వైపుకు ఆకర్షితులవుతున్నారు అని తాజా కథనాలు వెల్లడిస్తున్నాయి. కేవలం శారీరక అవసరాల కంటే కూడా మనసు పంచుకునే తోడు కోసమని ఈ అక్రమ సంబంధాలు ఏర్పడుతున్నాయని, ఒంటరితనం, కమ్యూనికేషన్ లోపం కుటుంబ వ్యవస్థలో తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఈ కథనం విశ్లేషించింది.